ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు రచించిన ధ్యాన వాహిని 1వ రోజు ప్రథమ ప్రకరణము. ధ్యాన ప్రభావము, దానికి ప్రయాణము. విషయములకు ప్రాధాన్యమిచ్చుట, విషమునకు ప్రాధాన్యమిచ్చుటే. మానవుడు లేచినది మొదలు నిద్రించినంత వరకు, పుట్టినది మొదలు చచ్చు వరకు ఏదో ఒక కర్మను ఆచరించుతూనే ఉండవలెను. దానిని చేయక ఓరకుండుటకు వీలు లేదు. ఎట్టి వాడైనను దీనికి గురి కావలసినదే. అయితే ఇట్టి కర్మలలో ఎట్టి కర్మ చేయుదురను విషయమును ప్రతి ఒక్కరూ గుర్తెరింగవలెను. ఉన్నది 2 మార్గములు. 1 విషయకర్మ, 2 శ్రేయోకర్మ. కానీ లోకమున విషయకర్మలు విపరీతమై అవే విషమ పరిస్థితికి గొంపోవుచున్నవి. వాటి మూలమును కలుగు సుఖశాంతులు అత్యల్పములు. శ్రేయోకర్మ ఇది ప్రతి ప్రవర్తన యందును శ్రేయస్సును, మంగళమును ఇచ్చుచున్నది. ఇది కేవలము ఆత్మానంద మార్గమునందు తప్ప బాహ్యానందమునందు కాలిడదు. ఆచరించున్నది బాహ్యమునందైనప్పటికీ అంతర్ముఖమును ఆకర్షించును. ఇదే సత్య మార్గము. బాహ్య విషయములందు కర్మను ఆచరించుటే విషయకర్మ. దానిలో తత్ఫలితము కోరి చేయుదురు. ఆ తత్ఫలితమును కోరుటే మమకార అహంకారములకు, కామినీ దెయ్యములకు గురియగుదురు. వీటి మార్గమును పోయిన యజ్ఞగుండమున పడిన నెయ్యి వలె బొగ్గును మండును. విషయములకు ప్రాధాన్యమిచ్చుట, విషమునకు ప్రాధాన్యమిచ్చుటయే కాన ఈ విషయమును కర్మమును తత్ఫలితమును కోరకుండిన మమకార అహంకార కామినీ గ్రహములు జయించుటయే కాక అట్టి వాటికి దూరమగుదురు. వాటి బాధలే మానవునిలో చేరవు. అట్టి పవిత్ర, నిర్మల, నిస్వార్థ, నిశ్చయ మార్గమైన కర్మయే శ్రేయోకర్మ. దాని గుర్తులే గీత యందు తెలిపిన నిష్కామ కర్మ మార్గమునకు నిండు ప్రాధాన్యతను చూపుట. అట్టి సాధనాంశములే సత్యధర్మ శాంతి ప్రేమలు. ఆ మార్గములతో పాటు భగవన్నామ చింతనను చేయు సాధన యందు చేర్చుకున్న అంతకంటే జీవికి వేరు సుఖ సంతోషములు ఎక్కడున్నవి? అదియే చాలును. ఇట్టి పవిత్ర మార్గమున ప్రతి మానవుడును ఆచరించుచుండినా తనకేది అవసరమో, ఏది అర్హతయో, ఏది శాంతియో వాటిని పరమాత్ముడే ప్రసాదించుచూ వచ్చును. తత్ఫలితమును కోరక సర్వమును సర్వేశ్వరునికి అర్పించుట అమిత సుఖము, అతి సులభము. అసత్యమును పలకవలనన్నను, అధర్మమును ప్రవర్తించవలనన్నను అతి కష్టము. కానీ సత్యమును పలుకుట, ధర్మమును నడుచుట చాలా సులభము. ఉన్నది చెప్పుట ఉల్లాసమే కాక యోచన కూడా ఉండదు. లేనిది తెలుపవలెనన్నా లేని వాటిని యోచించవలెను. దాని వలన భయభ్రాంతులతో చేరి అశాంతి ఆవరణము నిలిచి అవస్థలు పడుచుండును. కాన అశాంతిని ప్రసాదించు ఇన్ని విషయకర్మలను ఆచరించుట కన్నను సత్యమైన, నిత్యమైన, పవిత్రమైన శ్రేయో మార్గమును, ఆత్మానంద మార్గమును ఆచరించండి. అందులో ఉత్తమ మార్గమే ధ్యానము. ఆ ధ్యానమును ఏ రీతిగా చేయుటయు, ఎందుకు చేయవలెననియు ఇప్పటి నవీన వ్యక్తులు తర్కించుచుందురు. అయితే వారికి దాని రుచి కానీ శుచి కానీ తెలియదు. కనుకనే తర్కమునకు, పరిహాసములకు చోటిచ్చుచుందురు. కాన అట్టి వారికి తెలుపుటయే ఇప్పటి నా సంకల్పము తెలుపుచున్నాను. మనోబుద్ధులను అంతఃకరణముతో సంధించి పరమాత్మ వైపు నడిపించుటే ధ్యానము. చూడు, లోకమున ప్రతి వ్యక్తి కూడా బాహ్యమును ఒక రీతిగాను, అంతరమున మరొక రీతిగాను తలంచి ప్రవర్తించు గుణము కలిగియుండుట అందరికీ తెలిసిన విషయమే కదా. అయితే సాధారణ మానవులు వాటినంతగా వ్యత్యాస భావమును ప్రకటించరు. ఎవరైనాను వారి కుటుంబమునందు అనేక ప్రతిపక్షములుండినా తనకు లభించిన సుఖమును సహితము నెట్లు కోల్పోవచ్చున్నాడు. అదే విధముగా శరీర సంబంధమైన ప్రతిపక్షములు అనేకముగా వెంటాడుచుండినా అంతరిక సంబంధమైన ఆనందమును కోల్పోవచ్చున్నాడు. ఇందుకు ఒక ఉదాహరణము. ఒక బండి ఉన్నది. అది తనంతట తానే కదలలేదు కదా. దానికి 2 ఎడ్లు కట్టినప్పుడే అది కదలగలదు. ఆ ఎడ్లకు అప్పుడప్పుడు బండిని లాగు అభ్యాసము, ఆయా రోడ్లలో ప్రయాణము చేయు అభ్యాసము ఉండినా ఆ బండి తగు జాగ్రత్తతో ప్రయాణము చేయును. అట్లు కాక బండి లాగుటే తెలియక తాను ప్రయాణము సలపవలనన్న మార్గంలో నడవక, ఇల్లు వదిలి బయటకు పోక, ఘాటి చుట్టూ తిరుగుచు గుంజుకంపల్లో తిరుగుచున్న ఎడ్లను బండి కట్టిన ప్రయాణము నడవకుండుటే కాక బండికి అపాయము సంభవించును.
అట్లే అంతఃకరణములు తమంతట తాము కదలలేవు. వాటికి బాహ్య సంబంధమైన ఎడ్లు కట్టినప్పుడే అది దానిని అనుసరించి నడుచును. అంతఃకరణమును బండికి బాహ్య సంబంధమైన బుద్ధి, మనసు అను 2 ఎడ్లను కట్టినా అప్పుడే అది కదలగలదు. దానికి మునుపు బుద్ధి, మనసు అను ఎద్దులకు అంతఃకరణములు పోగోరునట్టి గ్రామములకు దారి తెలిసి ఉండవలెను. వాటికి ఆ అభ్యాసము నేర్పి ఉండవలెను. అప్పుడు ప్రయాణము సునాయాసముగా సురక్షితముగా చేయగలరు. అట్లు కాక ఆ బుద్ధి మనసును ఎద్దులకు సత్యధర్మశాంతి ప్రేమను రోడ్లే తెలియక ఎన్నడూ ఆ మార్గమును ప్రయాణము చేయకుండినా అంతఃకరణమును బండికే హాని కలుగును. ఎంతకాలము ప్రయాణము చేసినా అవి ముందు రోడ్డును త్రొక్కక అభ్యాసమైన అశాంతి, అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యమన అభ్యాసము వైపు బాహ్యపు దొడ్డియగు ఘాటికే పరుగిడును. ఇంక ప్రయాణం ఎప్పుడు? స్థలమును గమ్యమును చేరుటెప్పుడు? కావున మొదట బుద్ధి మనసను ఎడ్లకు రోడ్లపై నడుచుట, బండి లాగుట అను విద్యలను నేర్పటమే జపధ్యానములని అందరు. అట్టి ధ్యాన జపములనే విద్యలను నేర్పక ఆ మార్గమును ప్రయాణము చేయ బుద్ధి మనసుల భావమును అరికట్ట సాధ్యము కాక పరిపరి విధములు పారిపో అంతఃకరణముల వల్ల మానవుడు నిరాశ, అపజయమును పొందుచున్నాడు. అట్టి సమయమున మానవుని మనసునందును కోరికలను చల్లార్చవలెను. మనసును ఏకదృష్టిగా చేయవలెను. మానవుడు ఏ మార్గమున ఏ కార్యము చేయ తలంచినాడో ఆ దిక్కునకు, ఆ కార్యమునకు సర్వ ప్రయత్నములలో నడవవలెను. అట్లు చేసిన వెనుకకు లాగునట్టి శక్తి మరొకటి ఉండక తాను పొందదగిన స్థానమును పొందగలడు. మానవుడు తనలోని అనంత శక్తిని కనుగొనుటకు జపధ్యానములు అవసరము. పరమాత్మపై దృష్టి ఉంచి పరిపరి విధములు పారిపోవు మనసును పరమాత్మ నామస్మరణలో దింపిన సూర్యుని కిరణములను భూతదర్పమున ప్రవేశపెట్టి ఏకాగ్రత గావించిన ఆ కిరణములకు ఎట్లు దహించు శక్తి తక్షణము కలుగునో అట్లే మనస్సు, బుద్ధి అను భావములను ఆత్మయను అద్దముపై ఏకాగ్రత గావించిన ఆ భావములకు ఆత్మశక్తి ప్రాప్తించి సర్వ దుర్గుణములను ధ్వంసము చేసి సర్వ సంతోషములకు నిలయమైన సర్వేశ్వర జ్యోతిని చూపించును. ఈ లోకమున జీవిత వ్యాపారములందు గాని వృత్తుల యందు గాని సఫలత పొందు మానవులందరూ తమ తమ ఏకాగ్రత వలనే కార్యసాఫల్యము పొందుచున్నారు. ఏ చిన్న కార్యమునకు సహితము ఏకాగ్రత లేక జరుపుటలేదు. ఎంత కఠిన సమస్యలైనను నిశ్చల ప్రయత్నము వల్ల సాధ్యమగుచున్నవి. మానవుని యందు అనంత శక్తి దాగి ఉన్నది. అది లేనివాడే లేడు. అయితే దానిని తాను తెలుసుకొనలేక దారి తప్పుచున్నాడు. అట్టివి తెలుసుకొనుటకే పెద్దల సాంగత్యము, సాధనా ప్రయత్నములు, జపధ్యానములు అవసరము. ఇంటి యందు సర్వసామాగ్రి ఇండియు వంట చేయు విద్య రానప్పుడు ఎంత ఇండియు నెట్లు నిష్ప్రయోజనమో అట్లే మానవుని హృదయమున సర్వసామాగ్రి సమకూరియే ఉన్నవి. వాటిని వినియోగించుకున్న విధానము తెలియక ఉన్నవి వృధా అయిపోయి దాని విలువను తెలుసుకొనక తేలికగా భావించుతున్నారు. మానవునికి బాహ్యమున కనబడు ఎన్నో విధములైన రూపములకు మూలాధారమైన అద్వితీయమైన శక్తిని మానవుడు కనుగొనవలెను, వెతకవలెను. మనస్సు పరిపరి విధములు పరిగిడుచుండినను దానిని ఏకాగ్రము గావించు మార్గమే ధ్యానమని అందురు. విషయ సంబంధము ప్రకృతి, స్వరూప సంబంధము వేదాంతము. పవిత్రమైన పరమాత్మ ధ్యానము వలన మనసు తన ఇంద్రియ విషయముల నుండి ఉపసంహరించుకొనుచున్నది. అట్టి సమయమున బుద్ధి అధికారము వహించి మూలాధారుని ఆలోచన తప్ప ఇతర చింతనలను చేర్చుకుమని మనసుకు ఆజ్ఞాపించుచుండును. తన నిజస్వరూపము తెలుసుకునిన మనసు అస్థిర అసత్య దుఃఖముల వల్ల భ్రమ పొందక క్షేమ సంతోష సత్యమార్గాభివృద్ధికి చోటిచ్చును. కష్టములకు దుఃఖములకు చెల్లించదు. ఎందుకనా ప్రకృతి ప్రాణము నాశరహితము కదా. ఈ రెండింటి సమ్మత స్వరూపముగు ప్రకృతి విషయ వస్తువునకును ఒక కొత్త విలువ సమకూర్చుకున్నది. అదే రీతి ధ్యాన సహాయమును మనోబుద్ధులనబడు సామాగ్రిచే సచ్చిదానంద స్వరూప సాక్షాత్కారము పొందుట వలన మానవుని జీవితము తేజవంతము గావించుచున్నది. ఫలములు పూర్తిగా వినియోగింపబడినదనుటకు తినుటలో శేషము లేకుండా తినినా దాని రుచి ప్రకటింపబడుచున్నది. ధ్యానమును ప్రతి మానవుడు నేటి నుండియే, ఈ నిమిషము నుండియే మొదలుడు. దాని ఫలితాంశమును రుచి చూచిన మానవుడు
సంధియమును సమసింపచేసుకుని సంతోషమును పొందును. క్రమమును తప్పక శ్రద్ధ పూర్తిగా వహించి నమ్మకమును ప్రధానముగా పెట్టుకొని ఉత్సాహముతో ధ్యానము చేయవలను. అట్లు చేయుచుండినా దాని మూలమున సర్వసుఖములే కాక సర్వకార్యములందు జయములే కాక సాక్షాత్కారము ప్రాప్తించును. దీనితో కేవలము వేదాంత శాస్త్రమునకే కాక ప్రకృతి శాస్త్రమునకు కూడా సన్నిహిత సంబంధం ఉన్నది. ఈ రెండింటికి ఒక విషయమున మాత్రము తారతమ్యం ఉన్నది. ప్రకృతి శాస్త్రజ్ఞులు జీవిత విషయములందు నిమగ్నులగుచున్నారు. వేదాంత శాస్త్రజ్ఞులు జీవస్వరూపములోనే నిమగ్నులగుచున్నారు. మానవుడు ఈ రెండింటి యందు సంబంధము కలిగియే ఉన్నాడు కదా. విషయ సంబంధము ప్రకృతి, స్వరూప సంబంధము వేదాంతము. మానవుని జీవితము అంతర్బాహ్యములందు తేజవంతముగా మారవలెనన్న ధ్యానము కర్మ విధానములలో ఉత్కృష్టమైనది సాధన. ఇష్టనామమును రూపమును ఓంకారముతో జతపరచాలి. భూమి కంటే కొంత ఎత్తైన ప్రదేశము అనగా 1 అంగుళము 2 అంగుళములు ఉండవచ్చును. దానిపై దర్భచాప, దానిపై కృష్ణాచీనము, దానిపై తెల్లటి పలచటి గుడ్డను పరచి ఆ ఆసనముపై ధ్యానము చేయువారు పద్మాసనముతో కూర్చునవలెను. కుడికాలు ఎడమకాలు మీద, ఎడమకాలు కుడికాలు మీద ఉండవలెను. 2 కాళ్ళను ఆసనమున అంటియే ఉండవలెను. వ్రేళ్లను వ్రేళ్లతో కలిపి చేతులు ముందుకు వదలవలెను. కన్నులు సగము తెరచి ఉంచుకొనవలెను. నిమీలిత నేత్రము లేక పూర్తిగా మూసుకొని అయినను ఉండవచ్చును. మానసమున దేహము యొక్క ఒక్కొక్క భాగమును మాలిసు చేయవలెను. మెడ, భుజము, చేతులు, రొమ్ము, ఒళ్ళు, కడుపు, వ్రేళ్ళు, వీపు, మోకాళ్ళు, తొడలు, పాదములు, కండరములు వదులుగా విడవవలెను. అదైన తరువాత తమ తమ ఇష్టనామమును రూపమును ఓంకారముతో జతపరచవలెను. అది చేయు సమయమున మానసికమున ఏ ఆలోచనలు లేక స్థిమితముగా నుండవలెను. గడిచిన పాత యోచనలు కానీ కోపతాపములు కానీ దుఃఖచింతనలు కానీ తలంపునకే రాకూడదు. వచ్చినను తలంచకును తనకు ఉత్సాహము కలిగించు భావములు యోచించవలెను. ఇది ప్రప్రథమున కొంత కష్టముగానే కనిపించును. ఈ రీతి తగు ధ్యానమునకు తెల్లవారుజామున 3 గంటలు మొదలు 5 గంటల లోపు ఎప్పుడైనను సరే 4 గంటలకు లేచిన నిశ్శబ్దముగా నుండును. సాధనకు ఉత్తమ సమయము. మొదట నిద్ర నుండి అరికట్టవలెను. అది అతి అవసరము. కానీ కాలక్రమమున మార్పు రానేయకుండటకు 4 గంటలకు అలారము పెట్టుకొనవచ్చును. అది సాధ్యము కాక నిద్ర వచ్చుచుండిన చల్లని నీటితో స్నానము చేసిన దాని బారి నుండి తప్పించుకొనవచ్చును. స్నానము అవసరమని ఏమీ లేదు. నిద్ర ఎక్కువగా ఉండిన మాత్రము చేయవచ్చును. ఈ రీతిగా ధ్యాన మార్గమును అభ్యాసపరిచిన అతి త్వరితముగానే అనుగ్రహమునకు పాత్రులు కాగలరు. ఓం శ్రీ సాయిరామ్. సర్వం శ్రీ సాయిరామ పాదార విందార్పణమస్తు. సమస్త లోకాన్ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.